హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ హన్సీ తెలుగు వ్లాగ్స్. అందరు ఎట్లరు మంచిగా? నేనైతే బాగున్నాను. ఈరోజు వీడియో ఏంటి అనేది అయితే చూసారు కదా థంబ్నెయిల్. ఇంకా నేను లెన్స్ ఎలా వాడతాను, ఎలా పెట్టుకుంటాను అయితే మీకు చిన్న చిన్న టిప్స్తో పాటు ఈ వీడియో అయితే మీకు అంటే కొంచెం చాలామందికి యూజ్ అవుతుంది కదా లెన్స్ వాడే వాళ్ళకనైతే ఈ వీడియో షేర్ చేస్తున్నాను అనమాట. ఇంకా నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినా ప్లీజ్ ఒక లైక్ అయితే వేయండి, వీడియో యూజ్ అవుతే. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లెన్స్ వచ్చేసి నేను ఇంకా 3 ఇయర్స్ నుంచి వాడుతున్నాను అనమాట. నాకు సైట్ వల్ల స్పెట్స్ వచ్చినాయి. డైలీ స్పెట్సే పెట్టుకుంటాను. ఇంకెక్కడికైనా వెళ్ళినప్పుడు లెన్స్ వాడతాను అనమాట. ఇంకా మ్యారేజెస్ అప్పుడు, ఫంక్షన్స్ అప్పుడు లెన్స్ వాడతాను. ఇంకా నేను 3 ఇయర్స్ నుంచి వాడుతున్నాను. చాలా బాగుంది నాకు తీయడం కానీ పెట్టడం కానీ. స్టార్టింగ్లో అసలు చాలా భయం వేసింది పెట్టుకోవడానికి, ఎలా పెట్టుకోవాలి అసలు తీయడానికి, అసలు చాలా భయం వేసింది అనమాట స్టార్టింగ్లో. ఇంకా ఇలాగే వీడియోస్ చూస్తూ అలా అలా కొంచెం స్లోగా పెట్టుకుంటూ ఇప్పుడైతే పెట్టుకోవడము తీయడం అసలు 1 సెకండ్ 2 సెకండ్స్ పెట్టేసుకోవడము అవుతుందన్నమాట. చాలా ఈజీగా పెట్టుకోవచ్చు, రిమూవ్ చేయొచ్చు. స్టార్టింగ్లో కొంచెం భయంగా ఉంటుంది అని ఈజీగా పెట్టుకోవచ్చు. ఇంకా నేను 3 ఇయర్స్ నుంచి వాడుతున్నాను. ఇంకా ఇందులో ఇంకా ఇలా వస్తాయి చూడండి లెన్స్. ఇందులో ఎప్పటికీ వాటర్ ఉంచాలి, లేదా వాటర్ లేకుంటే ఎండిపోతాయి అన్నమాట అవి. ఇంకా ఎప్పటికీ వాటర్ ఉంచాలి. అలాగే ఈ వాటర్తో మనం యూజ్ చేయాలన్నమాట. ఇందులోనే ఇంకా పెట్టుకొని మనం స్టోరేజ్ చేయాలి. 6 మంత్స్కి 1 ఇయర్కి ఒకసారి మనం ఇంకా వీటి డేట్ చూసుకొని చేంజ్ చేసుకోవాలి. చేంజ్ చేసుకొని మళ్ళీ వేరేవి తెచ్చుకుంటే సరిపోతుంది. ఇంకా మన సైట్ బట్టి ఇది ఇస్తారనమాట. మనకి ఎంత పాయింట్ ఉందో దాన్ని బట్టి లెన్స్ అనేది కావాలి. ఇంకా నేను 3 ఇయర్స్ నుంచి వాడుతున్నా. ఎలాంటి ఇబ్బంది అయితే లేదు, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఏం లేదు. పెట్టుకుంటే ఏమైనా ప్రాబ్లం ఉంటుందా ఏంటి అని అనుకుంటారు కదా, ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు, ఎలాంటి ఇబ్బంది అయితే లేదనమాట. నేను ఇంకా 3 ఇయర్స్ నుంచి వాడుతున్నాను. అంటే నేను డైలీ అయితే పెట్టుకోను, డైలీ అయితే మనకు అవసరం లేదు కదా. ఇంకా స్పెట్సే పెట్టుకుంటాను ఎక్కడ ఫంక్షన్స్ అప్పుడు, ఇంకా మ్యారేజెస్ అప్పుడు, అలాంటి టైంలోనే ఇంకా వీటిని అయితే యూజ్ చేస్తాను అనమాట. నాకైతే చాలా బాగా యూజ్ అవుతుంది. ఫంక్షన్స్ అప్పుడు ఇలా పెట్టుకోలేం కదా స్పెట్స్, అలా ఎప్పటికీ ఉంచుకోలేం కాబట్టి ఇవి చాలా బాగా యూజ్ అవుతున్నాయి. అసలు మంచిగా పెట్టుకోవచ్చు. తీయడం చాలా ఈజీ మెథడ్ అనమాట. నేను ఇప్పుడు పెట్టే విధానం తీయడం కూడా చాలా ఈజీగా చూపిస్తాను. కాకపోతే కొన్ని టిప్స్ పాటించాలన్నమాట. మనం లెన్స్ పెట్టుకునేటప్పుడు కంపల్సరీ తిన్న తర్వాత అయితే పెట్టుకోకండి. నాకంటే 2 టైమ్స్ ఆల్రెడీ అసలు నేను 2 టైమ్స్ నేను అలాగే తిన్న తర్వాత పెట్టుకున్నాను. అసలు చాలా పెయిన్ వచ్చింది, కళ్ళు బాగా మండిపోయినాయి అనమాట. అసలు తిన్న తర్వాత కానీ ఇలాంటి టైంలో అలా పెట్టుకోవద్దు, తినక ముందు. అలాగే మనం పెట్టుకునేటప్పుడు హ్యాండ్ వాష్ బాగా చేసుకొని అసలు నీట్గా చేసుకున్న తర్వాతనే తీయడం కానీ పెట్టడం కానీ పెట్టుకోండి. ఎందుకంటే చాలా ఇబ్బంది అవుతుందన్నమాట పెట్టేటప్పుడు తీసేటప్పుడు. అసలు కారంగా చెయ్యి తగిలి కంట్లో కదా, అసలు నాకైతే 2 టైమ్స్ ఫుల్ పెయిన్ వచ్చింది. అసలు నిజంగా పెట్టుకోవడం అవసరమా అనిపించింది, అంత బాధ అయిందనమాట. తర్వాత ఇంకప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే తిన్న తర్వాత పెట్టుకున్నాం కదా అని. ఇంకా నాకే తెలిసిపోయి ఇంకా సర్లే అని అప్పటి నుంచి తినక ముందు అలాగే హ్యాండ్ వాష్ నీట్గా చేసుకున్న తర్వాత పెట్టుకుంటే ఈజీగా ఎలాంటి పెయిన్ ఉండదు, ఈజీగా పెట్టేసుకోవచ్చు. మనం ఫస్ట్ ఇంకా తీసేటప్పుడు కూడా ఈజీగా తీసేయచ్చు. ఈ వాటర్ ఉంటుంది హ్యాండ్లో పోసుకోవాలన్నమాట. ఇలా పోసేసుకొని ఈ లెన్స్ వేసుకొని ఇలా తీసుకొని ఇంకా ఈజీగా పెట్టుకోవడమే. నేనైతే హ్యాండ్తోటే పెడతాను, ఎలాంటి అయితే వాడను. ఇంకా డైరెక్ట్ హ్యాండ్తో పెడతాను అనమాట. మనకి హ్యాండ్తో పెడితేనే నీట్గా కంట్లో కానీ ఇలా మంచిగా సెట్ అయిపోతుంది కదా. ఇంకా అదే అండి, చిన్న చిన్న టిప్స్ అయితే పాటించండి. ఎప్పటికీ ఇందులో వాటర్ ఉంచుకుంటట్టు చూడండి. అలాగే ఈ వాటర్ కూడా దగ్గర పెట్టుకోండి. తీసేటప్పుడు కానీ పెట్టేటప్పుడు కానీ నీట్గా పెట్టుకోండి. వాటర్ కూడా డస్ట్ లేకుండా నీట్గా చూసుకోవాలన్నమాట. మనకి ఇవి వేరే ప్యాకింగ్లో వస్తాయి, అవి నేను ఇందులో వేసేసాను. నేను అది తీసేసాను, చాలా రోజులు అవుతుంది. అందుకే ఇంకా వీటితో పాటే ఉంచేసుకుంటున్నాను అనమాట. ఇంకా నీట్గా వాటర్ కూడా క్లీన్ చేసుకుంటుంటూ అప్పుడప్పుడు మంచిగా ఉంచుకోవాలి. ఇందులో వాటర్ లేకుండా అయితే ఇంకా అది వేస్ట్, పాడైపోతుంది డ్రై అయిపోయి. ఇంకా డేట్ చూసుకొని అప్పుడప్పుడు మార్చుకొని మనం మెయింటెనెన్స్ చేసుకుంటూ వాడుకున్నామంటే ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు, మంచిగా కంటిన్యూ చేసుకోవచ్చు. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఎలాంటి ప్రాబ్లం అయితే నాకు ఇంతవరకు అయితే అవ్వలేదు. ఈజీగా పెట్టుకోవడం తీయడం అయితే ఈజీగా చేసుకుంటున్నాను. ఇంకా మీకు యూజ్ అవుతుందని అయితే వీడియో వచ్చానమాట. ఇప్పుడు ఇంకా పెట్టుకునే విధానము ఇంకా నేను తీసే విధానం అయితే చూపిస్తాను. కొంచెం నాకు వీడియోలో అవుతుందో లేదో మిర్రర్ ముందుకు వెళ్ళేసి పెట్టుకొని చూపిస్తాను అనమాట. వచ్చేయండి. చూడండి, ఇక్కడ వాటర్ ఉంది కదా, వాటర్ మనం హ్యాండిల్లో వేసుకోవాలన్నమాట.
వేసుకొని మనం ఆ లెన్స్ వాటర్లో బాగా క్లీన్ చేసుకోవాలి చేతిలో వేసుకొని. బాక్స్లో ఉంటుంది కదా, అది ఇంకా తీసుకొని మనం నీట్గా క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసిన తర్వాత హ్యాండ్కి ఇలా తీసుకున్న తర్వాత పెట్టుకోవాలన్నమాట. అది నిజంగా చూడండి వైట్గా ఉంటుంది, అసలు మనకి కనిపించదు. అసలు మనం పెట్టుకున్నట్టు కూడా తెలియదు, అలా ఉంటుందన్నమాట. అసలు మనం ఎవరికైనా చెప్తే కానీ మనం లెన్స్ పెట్టుకున్నామని ఎవరికి తెలియదు అసలు. చూడండి ఇలా హ్యాండ్కి తీసుకోవాలి అంతే. ఇలా తీసుకొని ఇంకా మనం కన్నులో పెట్టేసుకోవాలన్నమాట. ఇంకా నేను కెమెరా ముందే ట్రై చేశాను వస్తుందో లేదా అని. అయిపోయింది, ఇంకా సెట్ అయిపోయింది అనమాట. ఇలా ఇంకా సెకండ్ వన్ కూడా నేను ఇంకా అద్దంలో అయితే పెట్టుకుంటున్నాను, అవ్వలేదు కెమెరాలో. నాకు కొంచెము వీడియో తీశాను, ఇంతకుముందు రీల్స్ చేశాను, కాజల్ పెట్టుకున్నా, ఇంకా అది కొంచెం నాకు పెయిన్ అనిపించింది అంతే. కూడా తెలియట్లేదు కదా, పెట్టేసుకున్నాను అనమాట. నాకు కొంచెం కాజల్ ఉంది, కాజల్ ఉండడం వల్ల కొంచెం పెయిన్ అనిపించింది, కానీ పెట్టేసుకున్న ఈజీగా. మీరు ఫస్ట్ టైం పెట్టుకునే వాళ్ళకైతే చాలా కేర్ఫుల్గా పెట్టుకోండి, ఎందుకంటే ఫస్ట్ టైం కాబట్టి మీకు చాలా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే నేను అది ఫేస్ చేశాను కాబట్టి చెప్తున్నా. నేను అసలు 2-3 టైమ్స్ ట్రయల్ చేసి అప్పుడు కొంచెం ఓకే అనే సెట్ అయిందనమాట. కానీ హ్యాండ్ వాష్ అయితే బాగా చేసుకోండి, ఎందుకంటే ఈ చేతికి ఉన్న కారం స్పైసీగా ఉంటాయి కదా, మనం తిన్న తర్వాత చాలా పెయిన్ వస్తుంది. నాకు అసలు చాలా అనుభవం అనమాట. అప్పుడు 2-3 టైమ్స్ అలాగే జరిగింది, అసలు చుక్కలు కనిపించినాయి అని చెప్పొచ్చు, అంత పెయిన్ వచ్చిందనమాట. అందుకే అంత పర్టికులర్గా చెప్తున్నాను అనమాట. జాగ్రత్తగా కేర్ చేస్తూ మంచిగా తీయడం పెట్టడం ఈజీగా 2-3 టైమ్స్ మీరు ట్రయల్ చేశారంటే ఈజీగా తీయడం పెట్టుకోవడం చాలా బాగా వస్తుంది. ఇంకా నాకైతే ఇప్పుడు అయితే ఓకే, తీయడం పెట్టడం కానీ చాలా ఈజీగా అయిపోయింది అనమాట. అలా ఇంకా నేను తీసుకోవడం పెట్టడం అలాగే చేస్తాను, ఈజీగా తీసుకోవడం చేస్తున్నాను అనమాట. మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి, అలాగే ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు తీయడం కూడా చూపిస్తా. తీయడంతో అయితే మనకు అద్దంతో పని కూడా లేదు, ఈజీగా తీసేయచ్చు. పెట్టుకోవడమే కొంచెం అద్దం అయితే ఉండాల్సిందే, కాకపోతే తీసేటప్పుడు ఈజీగా తీసేయచ్చు. ఎలా తీయాలనే చూపిస్తున్నాయి అంతే. ఈజీగా చూడండి హ్యాండిల్లోకి వచ్చింది, అసలు ఇది కనిపించదు, చాలా ఉంటుంది అనమాట. ఇంకా వాటర్లో వేసేసి ఇలా మూత పెట్టేసుకోవాలి. మళ్ళీ మనం జాగ్రత్తగా మూత పెట్టేసుకొని మళ్ళీ నేను నెక్స్ట్ టైంకి వాడతాం కదా, అంతే. ఇంకా ఇలా పట్టేసుకుంటే మన హ్యాండ్కి వచ్చేస్తుంది. సెకండ్ కూడా తీసేసాను, ఇందులో వేసేస్తున్నాను అంతే. ఇంక ఇలా వాటర్లో పెట్టేసుకుంటే మనం 1 ఇయర్ పాటు వాడొచ్చు. ఇవి 6 మంత్స్ 1 ఇయర్ మనకి దీని డేట్ ఇస్తారు, ఆ డేట్ లోపు మనం వాడేసుకొని ఇంకా జాగ్రత్త పెట్టుకొని మార్చుకుంటూ ఉంటే ఈజీగా పెట్టుకోవడం, గట్టిగా పెట్టుకోవడం, తీయడం అయితే ఈజీ. నా వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను, బాగానే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఏంటో నాకు తెలిసిన వరకైతే నేను షేర్ చేశాను అనమాట అంతే. ఇంకా ఇవి 2 మనం జాగ్రత్త పెట్టుకొని వాడుకుంటే ఈజీగా ఏం ఫస్ట్ టైం వల్లైనా మంచిగా పెట్టుకోవచ్చు. నా వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.